వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మన దగ్గర స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు ఆప్షన్ చైన్ అంటే ఏంటి సార్? ఆప్షన్ చైన్ అనేది మనకు ఒక స్టాక్ మార్కెట్లో ఎట్లుంటుంది అంటే యాక్చువల్గా ఒక అండర్లైన్ ప్రొడక్ట్ వచ్చి ఈక్విటీలో ట్రేడ్ అవుతుంది, ఆప్షన్స్ ట్రేడ్ అవుతుంది, ఫ్యూచర్లో ట్రేడ్ అవుతుంది. ఆప్షన్స్ మెయిన్ ట్రేడ్ అయ్యేది ఏంటంటే ఆప్షన్ చైన్లో మామూలు బయర్స్, సెల్లర్స్, రైటర్స్ అందరూ ఉంటారు. యాక్చువల్గా పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఉంటారు? రిటైల్ మనీ అక్కడే ఉంటుంది, స్మార్ట్ మనీ అక్కడే ఉంటుంది, ప్లస్ ఇన్స్టిట్యూషనల్ మనీ, స్మార్ట్ మనీ, ఇన్స్టిట్యూషనల్ మనీ ఉంటుంది. ఈ మనీ మొత్తం మనకి ఆప్షన్స్ త్రూ రూట్లో బయింగ్, సెల్లింగ్, రైటింగ్ 3 పార్ట్స్ జరుగుతుంటాయి ఇక్కడ. ఓకే, ఈ రైటింగ్ ఇందులో 3 డిఫరెంట్ టర్మ్స్ మనకు వినబడతాయి. రైటింగ్ ఒకటి, ప్లస్ బయింగ్ ఒకటి, సెల్లింగ్ ఒకటి వినబడుతుంది. బయింగ్ అనేది ఎవరు చేస్తారు? జనరల్గా రైటర్, మామూలుగా బయర్స్ చేస్తారు. రిటైల్ బయర్స్ వచ్చి వాళ్ళు రైటింగ్ చేయలేరు కాబట్టి రైటింగ్ ఏంటంటే ఒక ఆప్షన్ క్రియేట్ చేయడం లాగా. ఆప్షన్ క్రియేట్ చేసేది ఎవరు చేస్తారు? జనరల్గా ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేస్తాయి. యాక్చువల్గా దానికి ఏవి ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. ఓకే, అది త్రూ ఎట్లా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ రూట్లో మనకి కనిపిస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ అన్న, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి సార్? ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ మూవ్ అవ్వడానికి ఒక కాంట్రాక్ట్ అనేది క్రియేట్ కావాలి. సపోజ్ మన ఇద్దరి మధ్యలో కాంట్రాక్ట్ క్రియేట్ కావాలంటే ఎవరో ఒకరు ఆప్షన్ని జనరేట్ చేయాలి. జనరల్గా ఏంటంటే ఆప్షన్ రైటర్ వచ్చి కాంట్రాక్ట్ని జనరేట్ చేస్తాడు. యాక్చువల్గా ఆప్షన్ రైటర్ కాంట్రాక్ట్ జనరేట్ చేస్తే దానికి బయర్ వచ్చి బై చేస్తాడు. ఓకే, బయర్ వచ్చి మళ్ళీ తర్వాత ఇద్దరు కాంట్రాక్ట్ వల్ల ఏమవుతుందంటే ఒక ఓఐ అనేది జనరేట్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే జనరల్గా చూడండి, సపోజ్ మనం మెయిన్ స్ట్రీట్లో ఎక్కడ వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఏదైతే షాప్లో ఎక్కడైతే ఎక్కువ రష్ ఉందో అనుకుందాం, అక్కడ ఏంది పబ్లిక్ అక్కడ ఎక్కువ మంది ఉంటుంటే మనం ఏమనుకుంటాం, ఇక్కడ మంచి ప్రోడక్ట్ దొరుకుతుందవచ్చు, లేకపోతే అక్కడ ఏదైనా టాకుంటూనే వెళ్తారు కదా. అట్లాగే చాలామంది ఏం చేస్తారంటే మనకి డిఫరెంట్ స్ట్రైక్ ప్రైస్లలో ఆప్షన్ చైన్లలో 24,500 కావచ్చు, 600, 700 కదా, ఎక్కడైతే ఎక్కువ వాల్యూమ్ జనరేట్ అవుతుందో, ఎక్కడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో అక్కడ పబ్లిక్ వెళ్ళడానికి ట్రై చేస్తారు. యాక్చువల్గా అయితే దీనిలో కాన్సెప్ట్ ఏముంటుందంటే ఆప్షన్ రైటర్ అనేది ఫస్ట్ జనరేట్ చేస్తే బయర్ వచ్చి బై చేస్తాడు. అప్పుడు ఒక ఓఐ అనేది జనరేట్ అవుతుంది. ఎవ్రీ బైకి అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒక ఓఐ జనరేట్ చేయడం వల్ల ఒక బయర్ ఉన్నాడు, ఒక సెల్లర్ ఉన్నాడు అన్నట్లాగా. నెక్స్ట్ ఇంకో బై జరిగిందంటే ప్రతి బైకి ఒక ఓపెన్ ఇంట్రెస్ట్ జనరేట్ అయినట్టు కాదు. ఎందుకు జనరేట్ కాదంటే సపోజ్ ఇప్పుడు ఒక మారుతి కార్ కంపెనీ ఉంది అనుకుందాం, మార్కెట్లోకి తీసుకొచ్చింది. షోరూమ్ నుంచి ఎవరైనా బై చేశారు అనుకుందాం, అదేమవుతుంది, అప్పుడు ఒక ప్రోడక్ట్ వచ్చి మార్కెట్లోకి బయటకు వచ్చినట్లాగా. అదే కార్ని మీరు ఇంకొకతనికి అతను సెల్ చేసింది అనుకుందాం, అంటే అది కొత్త ప్రొడక్షన్ జరగలేదు కదా యాక్చువల్గా. అంటే బయర్ టు సెల్లర్, ఇప్పుడు అట్లనే ఆప్షన్ బై చేసిన అతను కూడా ఇంకొకరికి సెల్ చేయొచ్చు. ఆ సెల్ చేసిన అతను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఇంకో దగ్గరికి సెల్ చేయొచ్చు. అట్లా ఓఐ జనరేట్ కాదు. ఓన్లీ ఫస్ట్ ఎవరైతే ఆప్షన్ రైటింగ్ చేస్తారో, రైటింగ్ చేసిన దాని నుంచి మళ్ళీ ఎవరైతే బై చేస్తారో దాన్ని అప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ కింద మనం మాట్లాడచ్చు యాక్చువల్. బట్ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ యొక్క మూవ్మెంట్ని బట్టి అది పుట్ సైడ్ కావచ్చు, కాల్ సైడ్ బట్టి కావచ్చు. చాలామంది ఏం చేస్తారంటే రైటింగ్ సపోజ్ ఒక 24,500 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ హెవీగా పెరుగుతుంది అనుకుందాం. పెరుగుతుందంటే మార్కెట్ వీళ్ళు ఏమనుకుంటారు, యాక్చువల్గా మార్కెట్ అక్కడి నుంచి పెరుగుతుంది అనుకుంటారు. బట్ మార్కెట్లో ఎప్పుడైతే స్మార్ట్ మనీ వచ్చి ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ప్రకారం చాలా తక్కువ ప్రీమియంకి బయర్కి, సెల్లర్కి డిఫరెంట్ మార్జిన్ అవసరం ఉంటుంది. బయర్కి నామినల్ అవసరం ఉంటుంది, సెల్లర్కి వచ్చి ఏవీ అమౌంట్ అవసరం ఉంటుంది. ఈ ఏవీ అమౌంట్ వల్ల ఏమవుతుందంటే మార్కెట్ టెన్ టు గివ్ ప్రాఫిటబిలిటీ మేజర్గా ఎవరికి వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. యాక్చువల్గా ఎవరికి ఇన్స్టిట్యూషనల్ మనీ కానీ ఎవరైతే రైటర్ చేసిండో వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా మార్కెట్ మూవ్మెంట్ ఎట్లా ఉంటుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ ఇంక్రీజ్ అవుతుందా, కాల్ సైడ్ ఇంక్రీజ్ అవుతుందా, దాన్ని బట్టి ఒక లెవెల్ వచ్చి మార్కెట్ యొక్క లెవెల్ అనేది మనకి డిసైడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్లా ఓకే, దీనికి అక్కడ మనం ఆల్గో అనేది ఇక్కడ యాడ్ చేయొచ్చు అని అంటారు. ఆల్గో అనేది సెకండరీ ఇష్యూ. అది ఫస్ట్ మార్కెట్లో పుట్ రైటర్స్ ఏం చేయాలనుకుంటున్నారు, కాల్ రైటర్స్ ఏం చేయాలనుకుంటున్నారు, ఎక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతుంది. బిల్డప్ అవుతుందంటే ఎంత బయింగ్ జరుగుతుందో దాని మీనింగ్ ఏంటి అసలు, యాక్చువల్గా అంత ఈక్వల్గా ఆల్మోస్ట్ సెల్లింగ్ జరుగుతున్నట్టు లెక్క, అంతే కదా. సెల్లింగ్ జరుగుతుందంటే ఎవరికి మనం స్ట్రాంగ్ చేస్తున్నాం, 24,400 దగ్గర 1.5 lakh వచ్చి మనకి కాల్ రైటర్స్ ఉన్నాం అనుకుందాం, పుట్ రైటర్స్ వచ్చి దాదాపు 2 lakhs ఉన్నాం అనుకుందాం. ఈ 1.5 lakhలో ఒక 20,000 వచ్చి కాల్ రైటర్స్ పెరిగితే, అదే వచ్చి ఈ 2 lakhs పుట్ రైటింగ్లో వచ్చి ఒక 30,000 వచ్చి పుట్ రైటర్స్ తగ్గిరు అనుకుందాం. మార్కెట్ ఎవరి వైపు ఉండొచ్చు? ఇద్దరు ఈక్వల్ అయింది. ఇప్పుడు 1.7కి వచ్చారు ఇద్దరు. చాలామంది ఏమనుకుంటారు, మార్కెట్ వచ్చి ఇక్కడ వచ్చి రేంజ్ బౌండ్ ఉండడానికి ఛాన్స్ ఉంది అట్లా అనుకుంటారు. అట్లా ఉండదు. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు అసలు యాక్చువల్గా 30,000 వచ్చి పుట్ రైటర్స్ తగ్గిన యాక్చువల్గా వాళ్ళు భయపడి మార్కెట్ నుంచి పోతున్నారు. ధైర్యం ఎవరు వచ్చిందో ముందుకు వచ్చి ఎవరు పోరాడుతున్నారు యాక్చువల్గా కాల్ రైటర్స్ మార్కెట్లో ఎంటర్ అవుతుంది. అంటే కాల్ రైటర్స్ మార్కెట్ వచ్చి బేరిష్ అవ్వడానికి ట్రై చేస్తుంది అన్నట్లాగా. ఓకే, అట్లా మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.